పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ 22వ సామాన్య ఆదివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 8వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 17-18 వచనములు మరియు 21-22 వచనములు, 27వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1 వచనం నుండి 8వ వచనం వరకు, 14, 15 మరియు 21 నుంచి 23 వచనాల వరకు. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియునూ లేదు, కానీ లోపలి నుండి బయటకు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును. మార్కు సువార్త 7వ అధ్యాయం 5-15 వచనం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయ నిపుణులు చట్టాన్ని అక్షరాల పాటించేవారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అయితే ఆ ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని లేదా దేవుడు వసగిన ఆజ్ఞల ఉద్దేశాన్ని పక్కన పెట్టేవారు. బాహ్యపరమైన ఆచారాలకు, సాంప్రదాయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. బాహ్యపరమైన శుద్ధికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు, కానీ అంతర్గత పవిత్రతను నిర్లక్ష్యం చేసేవారు. అందుకే యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని ప్రశ్నించారు. అప్పుడు యేసు వారితో నైతికంగా ఏది ముఖ్యమో వారికి తెలియజేయుచున్నారు. అలాగే వారి కపట భక్తిని బట్టబయలు చేస్తూ ఉన్నారు. సాంప్రదాయాలను యేసు ఎప్పుడు ఉల్లంఘించలేదు. అలా చేయమని ఎప్పుడు కూడా యేసు తన శిష్యులకు చెప్పలేదు. దానికి బదులుగా నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమనర్చుటకే కానీ రద్దు చేయుటకు కాదు అని స్పష్టం చేసి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. యూదులకు ధర్మశాస్త్రము లేదా చట్టం అనగా ఒక వ్రాతపూర్వకమైన చట్టం. 2 మౌలిక అంటే నోటి మాట చెప్పిన చట్టం. వ్రాతపూర్వకమైన చట్టం బైబిల్లోని మొదటి 5 గ్రంథాలు తోరా అని పిలుస్తారు. కొన్నిసార్లు దీనిని మోషే చట్టం అని కూడా పిలుస్తారు. చాలా కాలంగా యూదులు వ్రాతపూర్వకమైన చట్టముతో సంతృప్తి చెందారు. దీనిని తమ జీవితాల్లోనికి అన్వయించుకొని జీవించారు. అయితే కాలక్రమేణా ధర్మశాస్త్ర బోధకులు ఈ వ్రాతపూర్వకమైన చట్టం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నదని తలంచారు. దీనికి వివరణగా ఇవ్వాలని భావించారు. దాని ఫలితంగా అది మౌలిక నోటి మాట చెప్పిన చట్టానికి లేదా సాంప్రదాయాలకు దారితీసింది. వాటిలో ఒకటే భోజనమునకు ముందు కానీ ప్రార్థనకు ముందు కానీ చేతులు కడుక్కొనవలెను అను చట్టం. ఈ సాంప్రదాయాల వెనుక ఉద్దేశం చాలా మంచిదే, కానీ కాలక్రమేణా ఈ సాంప్రదాయాలు బాహ్యపరమైన మతాచారాలుగా మారిపోయాయి. యేసు జీవించిన కాలానికి శుద్ధత, అశుద్ధత గురించి ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మొదటి పట్టణంలో విన్నట్లుగా మోషే ఇజ్రాయేలు ప్రజలతో, నేను ఆజ్ఞాపించు వీధులకు మీరేమి చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగించరాదు, నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్న వాటిని ఉన్నట్లుగా అనుసరింపడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం అని స్పష్టం చేశారు. అన్ని భక్తి కార్యాలు, సాంప్రదాయాలు, పద్ధతులు చెడ్డవి కావు. అయితే క్రీస్తు పరిసయ్యుల వైఖరిని ఖరాఖండిగా వ్యతిరేకించారు. కేవలం బాహ్యపరమైన చర్యలు, క్రియలు ఒక వ్యక్తి యొక్క మతతత్వాన్ని కలిగి ఉండటాన్ని యేసు వ్యతిరేకించారు. అయితే ఈ సాంప్రదాయాలను ప్రదర్శన కోసం, ఇతరుల మెప్పు కోసం లేదా వారు ఎంత
ధర్మాత్ములని ఇతరులకు చూపించడం కోసం పాటించడం అనేది చాలా దారుణం. మరో మాటలో చెప్పాలంటే కేవలం క్రియలను పాటించడం కోసం చట్టం యొక్క నిజమైన ఉద్దేశం కనుమరుగైపోయింది. పరిశుభ్రతకు చేతులు, పాత్రలు శుభ్రపరచు ఆచారాలు అవసరమైనప్పటికీ అవి ఒక వ్యక్తి యొక్క అంతర్గత శుద్ధీకరణను తెలియచేయలేవు అని ప్రభువు చేయుచున్నారు. ప్రక్షాళన కర్మను పాటిస్తే ప్రజలు శుద్ధులవుతారని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు. దేవుని చట్టాన్ని పాటించడంలో గల నిగూఢ అర్థాన్ని వారు గ్రహించలేకపోయారు. కేవలం బాహ్యపరమైన ఆచారాలు, సాంప్రదాయాలుగా మిగిలిపోయాయి. వాటిని అక్షరాలా పాటిస్తారు, కానీ వారి హృదయాలలో ఈసుమంతైన ప్రేమ కూడా లేదు. ప్రేమ లేని జీవితం మనం ఎన్ని క్రియలు, చట్టాలు పాటించిన వృధాయే అని నేడు మనం గ్రహించాలి. అందుకే యేసు వారితో యెషయా ప్రవక్త ప్రవచనాన్ని పలుకుతూ, కపట భక్తులారా, ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడెదురు, కానీ వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. మానవులు ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థం. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనములు, యెషయా గ్రంథం 29:13 వచనం అని పలికారు. వారు బోధించేదానికి వారు చేసే కార్యాలు విరుద్ధంగా ఉన్నాయని వారిని విమర్శించారు. దేవుని చట్టం పట్ల వారు ఉత్సాహం కేవలం నోటి మాటకు మాత్రమే, అయితే కార్యాలు మాత్రం శూన్యం. ఇక్కడ 2 విషయాలు గమనించుదాం. 1, బాహ్యపరమైన ఆచారాలను ప్రేమ లేకుండా పాటించడం. 2, మాటలకు చేష్టలకు పొంతన లేకపోవడం. భోజనానికి ముందు కానీ, ప్రార్థనకు ముందు కానీ చేతులు కడుక్కోకపోవడం. ఒక వ్యక్తి శుద్ధుడా అశుద్ధుడా అని చెప్పలేం. చేతులు కడుక్కొనకుండా తినడం వల్ల ఒక వ్యక్తి అశుద్ధుడు కాడు. ఒక వ్యక్తి అశుద్ధపరచునది, మాలిన్యపరచునది వారి అంతరంగం నుండి లేదా హృదయం నుండి వెలువడినదియే. హృదయం నుండి దురాలోచనలు, వేశ్యాంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసం, కామం, మాత్సర్యం, దూషణం, అహంభావం, అవివేకం వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగం నుండి వెలువడి అతనిని మాలిన్యపరచును. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. వీటి నుండి మనం ఎలా శుద్ధులం కావాలని ఆలోచించాలి. అన్నిటికైనా ముఖ్యమైనది ప్రేమ. కేవలం మనం చేసే బాహ్య క్రియలను, కర్మలను బట్టి మన మతాన్ని లేదా నేను మతస్థుడనని గుర్తించకూడదు. ఉదాహరణకు, ఆదివారాల్లో దేవాలయానికి వెళ్ళి పూజలో పాల్గొనటం, జపాలు వల్లించడం, బైబిల్ చదవటం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, దీక్షలు తీసుకోవడం, దాన ధర్మాలు చేయడం ఇవి మన పవిత్రతకు హామీ ఇవ్వలేవు. అన్నిటికన్నా ముఖ్యమైనది, అవసరమైనది మన హృదయాల్లో ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా పై కార్యాలను చేయగలం. నేను దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాను కనుక నేను దేవాలయమునకు వెళ్ళి పూజలో పాల్గొంటాను. నేను ఇతరులను ప్రేమిస్తున్నాను కనుక దాన ధర్మాలు చేస్తాను. మన హృదయాల్లో గర్వం, అహంభావం ఉన్నచో, మనలో ప్రేమ లేనిచో ఇవన్నీ మనలను పవిత్రులుగా చేయలేవు. ఈనాటి 2వ పట్టణంలో యాకోబు ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కల్మనైన మతమేదనగా అనాథలుగా విధవరాండ్రను వారి కష్టాల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. వాక్యం కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు అని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు.
దేవుని వాక్యంను చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి. ముఖ్యంగా దాన్ని ఆచరించాలి. దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. లూకాసు వార్త 11వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ ప్రకారం హృదయ జ్ఞానమునకు, భావాలకు, ఉద్వేగాలకు, నిర్ణయాలకు నిలయం. ఉదాహరణకు, నన్ను ప్రభువుగా గుర్తింపవలనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు కాగా నేను వారికి దేవుడు నగుదును. వారు నా పూర్ణ హృదయముతో నా వద్దకు తిరిగి వత్తురు. హృదయము నుండియే మంచి చెడులు వెలువడును. హృదయము విశ్వాసమునకు మూలం, జ్ఞానము యొక్క ఆలయం. అలాగే హృదయము ఒక వ్యక్తిత్వానికి తార్కాణం. మనకున్నది ఒకే హృదయం, దానిని దేవునికి అర్పించుదాం. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనమే ఎందుకన సమాజంలో స్థిరత్వాన్ని, అవగాహనను, క్రమాన్ని కలిగిస్తాయి. అయితే మనకు భిన్నమైన సాంప్రదాయాలు ఉండటం వలన ఇవి ఒక్కొక్కసారి అనైక్యతకు, అపార్థాలకు కూడా దారితీస్తాయి. కనుక మన సాంప్రదాయాల పట్ల సరైన అవగాహన మనకు ఉండాలి. లోతైన భావాన్ని ఎరిగి సరైన ఆలోచనలు కలిగి వాటిని గుడ్డిగా కాకుండా అర్థవంతంగా పాటించడానికి ప్రయత్నిద్దాం. దయగల దేవుడు మన యొక్క పవిత్రతను, మన యొక్క నీతి న్యాయం కలిగిన జీవితాన్ని అంగీకరించి మనందరినీ శుద్ధులను చేయునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.